హాయ్ ఫ్రెండ్స్, రైస్ బోండా ఎలా తయారు చేసుకోవాలో చూసేయండి ఫ్రెండ్స్. ముందుగా ఒక మిక్సీ జార్లో కొద్దిగా అన్నం వేసుకోవాలి, కొన్ని వాటర్ వేసుకొని పేస్ట్ లాగా చేసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి, ఇలా చేసుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకోవాలి, అందులో మనం మిక్సీ చేసి పెట్టుకున్న అన్నంని వేసుకోవాలండి. ఇలా అన్నంని వేసుకొని ఇప్పుడు కొద్దిగా బియ్యం పిండి వేసుకోవాలి. ఇప్పుడు ఆనియన్స్ని కట్ చేసి వేసుకోవాలి, పచ్చిమిర్చిని కట్ చేసి వేసుకోవాలి, కొద్దిగా కరివేపాకు కట్ చేసి వేసుకోవాలి, కొద్దిగా కొత్తిమీరని కట్ చేసి వేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా జీలకర్ర వేసుకోవాలి. రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా సోడా వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు మనం కొంచెం పెరుగు వేసుకోవాలి. ఇలా అన్నీ వేసుకొని ఇప్పుడు కలిపేసుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు కొద్దిగా వాటర్ వేసుకొని కలుపుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఇలా కలుపుకొని ఇప్పుడు మూత పెట్టేసుకొని ఒక 10 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి. ఒక 10 నిమిషాల తర్వాత ప్లేట్ తీసి చూస్తే చూడండి ఫ్రెండ్స్, మనకు పిండి అనేది మంచిగా సెట్ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ చేసుకోవాలి. ఇలా ఆయిల్ హీట్ అయిన తర్వాతకి కొద్దిగా పిండిని తీసుకొని వేసుకోవాలి ఫ్రెండ్స్. ఫ్లేమ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఇలా వేసుకోవాలి. ఇవి మంచిగా కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. ఫ్లేమ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, మనకి ఇవి ఇక్కడ ఫ్రై అవుతున్నాయి. చూడండి ఫ్రెండ్స్, మనకి ఇవి ఇక్కడ ఫ్రై అయిపోయాయండి. ఇప్పుడు తీసుకొని ఒక బౌల్లోకి వేసేసుకుందాము. అంతేనండి, అన్నీ ఇలానే చేసుకోవాలి. ఎంతో టేస్టీ ఉండే రైస్ బోండా రెడీ. నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు